దేశ భవిష్యత్తు నిర్ణయించేది ఓటు. ఆ ఓటును డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా రచించి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి, కల్పించాలి. అందులో ఓటు అనేది డబ్బున్న వాళ్ళకు లేని వాళ్ళకు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఓటు అనేది ఒక మాట చెప్పాలని మీరు ఎంతో విలువైనటువంటి సమయాన్ని, మీ చదువుకునేటువంటి సమయాన్ని మాకు కేటాయించి మా అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఓటు అనేది కూడా ఇంపార్టెంట్. చదువు మన జీవితాన్ని కూడా ఇచ్చినదో నేను పిఎస్సి చైర్మన్ మాట్లాడతాను. మాట్లాడే సిపిఎస్సి కంటే ఇట్స్ నాట్ మీ డిసైడెడ్ వాళ్ళే ఇక నేనే మేనేజ్ చేసుకున్నాను కాబట్టి ఇట్స్ నాట్ బట్ నేను డెఫినెట్గా అరే తినాలి కడుపు సిటీలో ఏమన్నా వాళ్ళకు 7 స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకు ఎక్కడ ఉన్నాయి? ఓకే ఓకే మాకు ఫస్ట్ తర్వాత అంటే మాకు స్కూల్లో ఒక సెషన్ నాకు టైం ఉండేది. చక్కగా ఈ డీటెయిల్కి సంబంధించి డెఫినెట్గా అది వెరీ విషయం పెట్టేది. ఓకే బాబు నా పేరు రజిత ఫ్రమ్ జాబితాపూర్ సార్. సార్ మాకు మీరు వెల్ నోన్ పర్సన్. ప్రతిసారి మాకే కష్టం వచ్చినా మీ దగ్గరికి వస్తాం. మాకు ఇంకా వేరే ఎవరు తెలియదు కూడా. ఇక్కడ గత కొద్ది రోజులుగా మేమందరం జగిత్యాల జిల్లా లైబ్రరీలో వివిధ కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతున్నాం సార్. ఆ క్రమంలో మాకు అక్కడ సరైన ఫెసిలిటీస్ అయితే కరెక్ట్గా లేవు సార్. అండ్ బిల్డింగే కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ప్రతిదీ లోటే సార్. ఏది కరెక్ట్ లేదు సార్. మీరు కొంచెం వీడి తీసుకొని మాకు అవన్నీ సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా సుదూర ప్రాంతాల నుంచి 6-7 o'clock వరకు ఇంకా ఎక్కువ టైం చదవాలి. కనీసం ఒక 10-15 గంటలు ప్రిపరేషన్ ఇస్తే మాకు జాబ్ వస్తుంది అనే హోప్స్తోని పొద్దున ఎప్పుడో వచ్చి తినకుండా సఫర్ అవుతూ చదువుతున్నారు సార్. దానికోసం మధ్యాహ్న భోజన పథకం కల్పించాలని కోరుకుంటున్నాం సార్. నేను ఒక్కదాని తరపున కాకుండా మా లైబ్రరీలో ఆస్పిరెంట్స్ అందరి తరపున అడుగుతున్నాను సార్. ప్లస్ జాబ్ క్యాలెండర్ సార్. యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం మాకు జాబ్ రిక్రూట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లస్ డిఎస్సి ఆస్పిరెంట్స్ మేము బిఎడ్ వాళ్ళని చాలా లాస్ అవుతున్నాం సార్. హెచ్జిటి వాళ్ళకు 70% ప్రమోషన్స్ ఎస్ఏలో ఫిల్అప్ చేయడం వల్ల మేము జాబ్స్ మిస్ అవుతున్నాం సార్. బీఈడి చేసిన వాళ్ళకి మాత్రమే ఎస్ఏలో జాబ్స్ ఇవ్వాలి, హెచ్జిటి ప్రమోషన్స్ ఇవ్వకూడదని నా యొక్క మనవి సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కోర్టు కూడా ఎదుగుతున్నదో హెచ్జిటి పోస్ట్ డిగ్రీకి ఇవ్వాలి చెప్పని ఇది లిమిటెడ్ ఫర్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ and parliamentary constituency is limited for 7 assembly segments. But whereas this particular graduate constituency is expanded to 4 undivided districts. The Karimnagar, Adilabad, Nizamabad, Medak. 4 ఉమ్మడి జిల్లాలు అంటే 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు వస్తాయి అమ్మ. కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్ 6 వస్తాయి. 6 అంటే 6 × 7 42 నియోజకవర్గాలమ్మ. A person must be known there in all these 42 assembly segments. రాజకీయంగా పార్టీ పరంగా కాంగ్రెస్ is known, భారతీయ జనతా పార్టీ is known. రాజకీయ పార్టీ పరంగా గుర్తింపే కాకుండా అభ్యర్థి పరంగా మనం ఓటర్కు పరిచయం అయి ఉండాలి అని చెప్పారంటే the candidate must be known there in all these 42 assembly segments.
అప్పుడు నాకు ఈ అడ్వాంటేజ్ వచ్చింది. అప్పుడు నాకు ఉండే ఒక రాజకీయ ప్రజానితో అనుభవం ఏదైతుందో ఫర్ సిన్స్ లాస్ట్ 40 years of పబ్లిక్ లైఫ్ కాబట్టి ఆ జీవన్ రెడ్డి, ఆ పలానోడు జీవన్ రెడ్డి, మై పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, 6 time ఎమ్మెల్యే, ఇదంతా ఏదైతే పరిగణలోకి వచ్చి నేను ఫస్ట్ కౌంట్లో నేను గెట్ ఎలెక్ట్ అయిపోయినమ్మా. ఇప్పుడు పోటీ చేయాలనేటువంటి ఒక అంటే ముందుకు రాలేకపోవడానికి కారణం ఏంటంటే మన పార్లమెంట్ ఎన్నిక ఓడిపోయిన తర్వాత కొంత నాలో రాజకీయంగా నిరుత్సాహం వచ్చిందని చెప్పాలి తప్పదు. పొలిటికల్ సిచ్యువేషన్ సర్కమ్స్టెన్స్ కూడా రాజకీయంగా ఎదుర్కొంటున్న ఒక సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా యూ మస్ట్ బి ఆల్సో అవేర్ ఆఫ్ ఇట్. యూ మస్ట్ బి ఆల్సో అవేర్ ఆఫ్ ఇట్. లో ప్రజాజీవితంలో మనం చూసిన క్లారిటీ, స్పష్టత ఉండాలి. మన పాత్ర ఏం పాత్ర పోషిస్తున్నాం అనేది స్పష్టత. ఆ స్పష్టతని కొరబడితే నువ్వు ఏ విధంగా ముందు పోగలుగుతావు? పోలేవు. ఆ స్పష్టత ఇవాళ ఏదైతుందో నాకు కొరబడాల. ఆ స్పష్టత కొరబడటంతో ఏదైతుందో నేను నిర్ణయం తీసుకోవడం లోపల ముందుకు పోలేకపోయినా. సరే, ఇప్పుడు దీన్ని భర్తీ చేయడానికి నరేందర్ రెడ్డి, ఇప్పుడు లెట్ us think of a political party wise and also candidate. The Congress party ఏదైతుందో definitely is a secular party. Validity SC, ST, BC, minority is thinking of something social justice. Congress party is thinking of something social justice. How to get ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి కదా పెద్ద పెద్ద ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ ధీటుగా ఏదైతుందో ఈ నాన్ ఫోర్స్ ఇక్కడ పెట్టి మనకి ఏదైతుందో కొంత ఇక్కడ మనం అంత దూరం పోకుండా ఇక్కడే మనకి ఏదైతే సదుపాయం కల్పిస్తున్నాం. ఒక బ్రేక్ వేసాడు ఆయన ట్రింటీ అని చెప్పి అన్నాడు. ట్రింటీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్. SR కాలేజ్ ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్. వీళ్ళు అత్యుంటారు కొత్త సదుపాయాలు మెరుగైంది కదా బాబు. అది లేకుంటే మనం అందరూ పోల్సింది కదమ్మా. అంటే ఏదైతుందో ఆయనే ఇవాళ ఒక విద్యా అధిపతిగా, విద్యా సంస్థ అధిపతిగా ఏదైతుందో డెఫినెట్లీ ఈ మధ్య ఆయన కూడా ఆయన దాన్ని ఏ విధంగా ఆయనకు ఆర్థికంగా ప్రయోజనం అనుకుంటుందని చెప్పి ఆయన చేస్తాడు. అది తప్పు కాదు, అది తప్పు కాదు. ఆయన ఆర్థిక ప్రయోజనము ఆలోచించడం తప్పు కాదు అంటున్నాను. ఆయన ఆర్థిక ప్రయోజనంతో పాటుగా ఆయన చేసేటువంటి యొక్క ఏదైతే ఈ వ్యాపారం ఉన్నదో అది ఇతరులకు ఎవరు ఉపయోగపడుతుందా లేదా, అది ఇతరులకు ఉపయోగపడుతుందా లేదా, అది ఇతరులకు ఉపయోగపడుతున్నప్పుడు ఏదైతుందో ఆయన దాని 5-10% లాభపడితే తప్పితే ఏ బాబు. ఇవాళ మీ అందరూ రేపు ఉద్యోగాల అన్వేషణ మనం ఉన్నామమ్మా. ఈ ఉద్యోగాల అన్వేషణలో ఏదైతుందో టు గెట్ క్వాలిఫికేషన్, టు గెట్ దట్ ఎంప్లాయ్మెంట్, మీరు ఎక్కడో కూడా విద్యనైతే అభ్యసించాలి కదా. ఎక్కడో కూడా విద్యను అభ్యసించి ఈ ఉద్యోగ అన్వేషణలో మీరు క్వాలిఫికేషన్, ఆ ఉత్తీర్ణత పొందగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో ఆ ఎంప్లాయ్మెంట్ పొందడానికి మీకు అవకాశం వస్తుంది. మీరు ఉమెన్స్ కాలేజ్ చదువుకున్నారా, ట్రెంటీలో చదివిందా, ఎస్ఆర్లో చదివిందా, ఎక్కడ చదివినా కానీ ఏదైతే మీకు ఆ బోధన సదుపాయం కల్పించింది అయితే ఆ విద్యాలయాలు. యూ కెనాట్ ఫర్గెట్ ఇట్. అంటే ఈ లెక్కను చూస్తే ఏదైతే ఆల్ ఫోర్స్ అధినేతగా నరేందర్ రెడ్డి ఏదైతుందో ఈ లాస్ట్ 20 years, అబౌట్ 2 decades అండ్ ఇన్ దిస్ ఫీల్డ్, ఈ 20 సంవత్సరాల్లో 1,00,000 మంది కన్నా ఏదైతుందో అనే విద్యా బోధన సదుపాయాలు కల్పించిందమ్మ. అండ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, ఉద్యోగ అర్హత పొందినటువంటి వాళ్ళు కనీసం 1,00,000 మంది ఉంటారమ్మంటారు ఈ 20 సంవత్సరాలలో. 20 into 5,000 లెక్క పెట్టిన 1,00,000 అవుతారు కదమ్మా. పెద్ద ముచ్చట కాదు కానీ 1,00,000 కానీ అబ్బా 1,00,000 అని చెప్పి అనుకుంటారు కావచ్చు. కానీ 20 సంవత్సరానికి 5,000 అంటే ఎంత అవుతారే? 1,00,000 అవుతుంది. 1,00,000 10% మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. కానీ 10,000 మందికి ఏదైతే డబ్బున్నోడు, ఈయన కంటే 400 డబ్బున్నోడు. ఈయన ఏదైతుందో ఆ చైతన్య నారాయణ చూసి వాళ్ళలాగా నేను కూడా నా విద్యను ఇంకా నేను విస్తరింప చేసుకుంటా విద్యాన్ని అనుకుంటున్నా, ఇది అనుకుంటున్నా, ఏందో మొత్తానికి ఈ పోటీకి వస్తుంది. అంజిరెడ్డి బిల్డర్, రియల్ ఎస్టేట్, ఫార్మసిస్ట్, మందుల ఉత్పత్తి చేసేటువంటి ఒక సంస్థ ఉందమ్మా ఆయన. అది సమాజం పట్ల ఏ విధమైనటువంటి ఒక ఆలోచన దృక్పథం లేని కూడా అంజిరెడ్డి. సమాజం, సమాజ శ్రేయస్సు పట్ల
కేవలం మనీ మేకింగ్, హౌ టు మేక్ మనీ అని ఇంతవరకు చేసింది ఏంటి, హౌ టు మేక్ మనీ. నరేందర్ రెడ్డి అది మనీ చేసుకున్నా కానీ ఆయన అందులో ఏదైతే కొంత సమాజ సేవ ఇమిడి ఉన్నది, కొంత సమాజ సేవ సమాజానికి ఉపయోగపడడం చెప్పండి. నిజమవుతామా? దయచేసి ఏదైతే ఉన్న పరిస్థితులలో మై సిన్సియర్ అపీల్ టు యూ, మీరు యూ ఆల్ ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్. మీ దాన్ని ఎంతమందికి ఓటు ఉంది, మీకు ఒక్కో ఓటుకే పరిమితం అని చెప్పాను కాదు, మీ కుటుంబం ఉంటుంది, మిత్రులు ఉంటారు. సాధ్యమైనంత వరకు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి సహకరించండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ ఇచ్చేయడానికి ప్రయత్నం చేయండి, మా గెలుపు తోడ్పడండి. ఏదెట్టున్నా నేను మాత్రం ఏదో పక్కింటుంది, మీకు ఎప్పుడు ఏదేదో ఆకలైనా దప్పైనా తీరుస్తున్నా, ఈ ఆకలి తీర్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పాను. ఈ ఆకలి తీర్చే ప్రయత్నం కూడా చేస్తా. డెఫినెట్లీ ఈ ఇంకొక 1 month మార్చి తన సమయం ఉందమ్మా. ఈ 1 month సమయం లోపల ఏ మేరకు నేను సమస్యలు లేబెట్టగలుగుతానో, డౌన్ మెరిట్ కానీ, ఈ మధ్యాహ్న భోజనం కానీ, ఈ లైబ్రరీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా నేను